శోషణ అంటే ఏమిటి? ఈ మోహితుడు కావడం చేత ఎప్పుడైతే సంసార జీవితంలోకి ప్రవేశిస్తాడో, తర్వాత క్రమక్రమంగా ముసలితనం వచ్చేటప్పటికి ఏమైపోతాడు? నశించిపోతాడు, శోషింపబడతాడు. అంతిమంగా ఏమొస్తుంది? మరణం. ఆ! ఇప్పుడు అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే ఎవరైతే ఈ లౌకికమైనటువంటి మైథున జీవితానికి ఆకర్షితులవుతారో, వారు చేసేదల్లా ఏమిటంటే, ఈ ఆహ్, ఏమంటారంటే, నెమ్మదిగా వస్తున్నటువంటి మరణంతో సహవాసం చేయడమే అని జెప్పుంటున్నారు. ఆ! మరి శ్రీ చైతన్య మహాప్రభు శ్రీల సనాతన గోస్వామి చేసినటువంటి ఉపదేశాల్లో, కపిల దేవుడు చేసినటువంటి ఉపదేశాలను ప్రస్తావన చేస్తారనమాట. ఇది ఎక్కడుందంటే చైతన్య చరితామృతం 2:22, 88-90 శ్లోకాలు. ఏం చెప్తున్నారంటే, లౌకికమైనటువంటి వారితో సహవాసం అంటే లౌకికమైన వాళ్ళతో సహవాసం చేయడం ద్వారా ఒక వ్యక్తి సత్యసంధతను, శౌచమును, దయను, గంభీరతను, ఆధ్యాత్మిక బుద్ధిని, లజ్జ అంటే సిగ్గును, తపస్సును, కీర్తిని, క్షమాగుణాన్ని, మనసు యొక్క నియంత్రణను, ఇంద్రియాల నియంత్రణను, అదృష్టాన్ని, అన్ని అవకాశాలను కూడా కోల్పోతాడని చెప్పంటున్నారు. దేని ద్వారా? లౌకికమైనటువంటి వారితో సహవాసం చేయడం ద్వారా. ఆ! అందుకే ఇక్కడ ఏమంటున్నారంటే, వ్యక్తి ఎప్పుడూ కూడా ఒక ఎందుకు పనికిరానటువంటి మూర్ఖునితో సహవాసం చేయకూడదు. ఎందుకంటే ఈ మూర్ఖుడు అనేవాడు ఎవడైతే ఉన్నాడో, వాడికి ఆత్మ సాక్షాత్కారం గురించినటువంటి జ్ఞానం లేదు. ఆ! మరి ఈ మూర్ఖుడు ఎలాంటి వాడట అంటే, స్త్రీల చేతుల్లో ఆట బొమ్మ లాంటి వాడని చెప్పుకుంటున్నారు. ఈ విధంగా ఎవరైతే స్త్రీల చేతిలో ఆట బొమ్మ లాంటి వాడు ఉంటాడో, అలాంటి వాడితో సహవాసం చేయకూడదని చెప్పన్నారు. ఆ! హ్మ్. ఇంకేమంటున్నారంటే, ఏ పురుషులైతే స్త్రీలతో సాంగత్యం చేస్తారో, లేదా ఏ స్త్రీలైతే పురుషులతో సాంగత్యం చేసి తీవ్రముగా వారి పట్ల ఆసక్తులైపోతారు. అవుతుంది కదా! స్త్రీ పురుషుడి పట్ల తీవ్రంగా ఆసక్తులైపోయినా, లేదా పురుషుడు స్త్రీ పట్ల తీవ్రముగా ఆసక్తులైపోయినా, దానివల్ల వచ్చేటువంటి ఆహ్, చూడండి ఏమంటున్నారు, దాని వలన వచ్చేటువంటి మోహము గాని, బంధము గాని ఏదైతే ఉందో, అది ఈ ప్రపంచంలో మరొక ఏ వస్తువుతో మనం ఆసక్తులమైనా రాదు అని చెప్పి అంటున్నారు. అంటే ఈ ప్రపంచంలో మనకు అనేకమైనటువంటివి ఉన్నాయి ఆసక్తి ప్రదర్శించడానికి. కానీ ఎప్పుడైతే స్త్రీ పురుషుడి పట్ల లేదా పురుషుడు స్త్రీ పట్ల తీవ్రమైనటువంటి ఆసక్తికి గురయ్యారనుకోండి, దాని వలన వచ్చేటువంటి మోహం, బంధనం ఇంక వేరే ఏ వస్తువుతో మనం ఆసక్తులం అవ్వడం వల్ల కూడా రాదు అని చెప్పంటున్నారు.